హాయ్ అందరికీ, మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ముందు వీడియోలో కార్ తీసుకుంటున్నానని చెప్పాను. అది ఆల్రెడీ కార్ వీడియో పోస్ట్ చేశాను. అది ఏంటో కాదు, మహీంద్రా XUV 9. అదే ఎందుకు తీసుకుంటున్నానని చెప్పి చెప్తానన్నాను. నేను ఆల్రెడీ బెలీనో హ్యాచ్ బ్యాక్ వాడాను. దాని తర్వాత XUVకి వెళ్దాం అనుకున్నాను. XUVలో మనకు అందుబాటులో ఉన్న వెహికల్స్ అన్ని చూశాను. అంటే ప్రజెంట్ అయితే క్రెటా కానీ, 700 కానీ, మన టాటా హ్యారియర్ కానీ, స్కార్పియో ఎన్న కానీ, MG హెక్టర్ కానీ, విండ్సర్ కానీ, ఇవన్నీ సెల్టాస్ కానీ చూశాను. వాటి అన్నిటితో పోలిస్తే నా పర్సనల్గా నాకు ఇది బెస్ట్ అనిపించింది. అది ఎందుకంటే ఒక 4 పాయింట్స్ మైండ్లో పెట్టుకొని వెతకడం మొదలుపెట్టాను. అవేంటంటే ఫస్ట్ సేఫ్టీ, 2 లుక్, 3 ఫీచర్స్, 4 కంపారిజన్. ఈ 4 పాయింట్స్ మైండ్లో పెట్టుకొని వెహికల్ చూసుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ సేఫ్టీ పరంగా దీంట్లో ఈ XUV 9లో సేఫ్టీ అనేది చాలా ఎక్కువ చేశాడు. అంటే ఆటో బ్రేకింగ్ ఉంటుంది, ఆటో డ్రైవ్ ఉంటుంది. ఆటో డ్రైవ్ అంటే మనకి, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం రోడ్డు మీద వెళ్తుంటే లైన్ క్రాస్ చేయడానికి కూడా అది ఒప్పుకోదు. అదే బ్రేక్ వేసేస్తుంది. ఏదైనా ఎదురుగా ఆబ్జెక్ట్ ఉంటే ఆటో బ్రేక్ పడిపోద్ది. ఇంకా మన స్పీడ్ కూడా వెళ్ళనీదు. అది అదిగా స్టాప్ చేసేస్తుంది. ఇంకా సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, రోడ్డు పక్కన సైన్ బోర్డ్స్, అవి డిటెక్ట్ చేసుకొని మనకి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ముందే చెప్తే మనకి డిస్ప్లేలో వస్తూ ఉంటుంది. ఇది ఉంది, స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది, లేదంటే ఒక రివర్ ఉంది, ఈ పక్కన ఈ ఊరు వస్తుంది, అన్నీ అదే చెప్తూ ఉంటుంది. అసలు ఒక మన ప్రమేయం లేకుండానే అదే నడిపేస్తున్నాయని అనిపించింది. బ్యానెట్ కూడా చాలా లెంత్ ఉంటుంది. సేఫ్టీ పరంగా కూడా అది కూడా మంచి ఫీచర్ అనుకోవచ్చు. ఇంకొకటి టైర్స్ కూడా 19 ఇంచెస్ టైర్స్. మనకి మన రోడ్స్లో గతుకుల్లో కానీ వీటిల్లో కానీ చాలా బాగుంటుంది. అంటే సస్పెన్షన్ చాలా బాగుంటుంది. మనకి వెళ్ళడానికి కంఫర్ట్గా ఉంటుంది. చిన్న వెహికల్ వెళ్ళాలంటే ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఈ వెహికల్లో మాత్రం సస్పెన్షన్ చాలా బాగుంటుంది. అందుకే సేఫ్టీ పరంగా దాంట్లో ఇంకొకటి ఇంకా డీటెయిల్కి వెళ్తే లైన్ అసిస్ట్ అని ఒకటి ఉంటుంది. క్రాస్ చేయలేదు, క్రాస్ చేయలేదు, కరెక్ట్గా దానికి ఫీచర్స్ దాని లైన్లోనే వెళ్ళనిస్తుంది. అది సేఫ్టీ పరంగా దానికి ఓటేసాను. 2వది లుక్. అసలు లుక్ గురించి ఫస్ట్ చెప్పుకోవాలి. లుక్ అయితే ఒక టెర్రిఫిక్ లుక్. అసలు ఇండియాలో ఇటువంటి లుక్ కారు వస్తుందని నేను అస్సలు ఊహించలా. అసలు ఎలా ఉంటుందంటే, నాటు భాషలు చెప్పాలంటే ఒక సింహం నచ్చి వచ్చేలాగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మనం ఆనంద్ మహేంద్ర గారికి అయితే సెల్యూట్ అని చెప్పాలి. అసలు ఈజ్ అ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్. మన ఇండియా కార్స్లో ఈ కార్, ఇటువంటి మోడల్ కార్ కానీ, ఇటువంటి ఒక ఫారెన్ లుక్ కారు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. చాలా బాగుంది. ఎప్పుడన్నా మన ఇంగ్లీష్ మూవీస్లో చూడాల్సిన కార్స్, చాలా పెద్ద డిజైన్, పెద్ద టైర్స్ రావడం అనేది దాంట్లో చూడాల్సింది. మనకి ఇప్పుడు ఇంత తొందరగా తీసుకొస్తాడని నేను ఊహించలేదు. అది తీసుకొచ్చాడు. 3వది ఫీచర్స్లో చెప్పుకుంటే, దాంట్లో అసలుకి మనకి టెక్నాలజీ వాడే వాళ్ళకి మాత్రం ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో దాంట్లో అన్లిమిటెడ్. ఇంకా డిస్ప్లే, ఈ చివరి నుంచి ఆ చివరి కార్ మొత్తం కూడా డిస్ప్లే ఉంటుంది. అంటే 100 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. దాన్ని 3 పార్ట్స్గా చేసి ఉంటాడు. ఎంటర్టైన్మెంట్, డ్రైవర్ అసిస్ట్, ఇంకోటి యాప్స్లో దాంట్లోకి వెళ్తే ఒక్కదానికి చాలా డీటెయిల్గా వెళ్ళొచ్చు. ఎంతంటే చాలా చెప్పుకుంటే చాలా లెంత్ వెళ్తుంది. రేస్ మోడల్ ఉంది దాంట్లో, ఆటో కూలింగ్, అసలు అన్నీ ఉంటాయి. దాని డీటెయిల్గా చెప్పుకుందాం. ఫీచర్స్ అయితే చాలా అన్లిమిటెడ్ ఉంటాయి. నాకు దాంట్లో బాగా నచ్చింది అయితే సౌండ్ సిస్టమ్. హార్మన్ గారి సౌండ్ సిస్టమ్, 16 స్పీకర్స్. అసలు థియేటర్ ఎక్స్పీరియన్స్ కన్నా కూడా చాలా బాగుంది. అదే అక్కడైతే నేనైతే ఫ్లాట్ అయిపోయా. స్పీకర్స్, ఆ సౌండ్ సిస్టమ్ ఎంత అంటే ప్రతి ఇది కూడా సౌండ్ కూడా క్లారిటీగా అనిపించింది. డెప్త్కి వెళ్ళిపోద్ది, బాగా డెప్త్. ఇంగ్లీష్ మూవీస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, చూశాను. దాని తర్వాత వచ్చి ఫీచర్స్ అయిపోయిన తర్వాత కంపారిజన్, ఈ వెహికల్స్తో కంపేర్ చేసుకున్నా. అసలు మనం పెట్టే బడ్జెట్కి వాడు ఇచ్చే ఫీచర్స్ ఏంటి, సేఫ్టీ ఏంటి, ఇవన్నీ చూసుకుంటే నా పర్సనల్గా అయితే మాత్రం ఇది నెక్స్ట్ ఇంకొక 5 years ఈ XUV 9 కానీ, BE6 కానీ నాకు తెలిసినంతవరకు అవే ఉంటాయి మార్కెట్లో. అందుకే దానికే వెళ్ళిపోయాను. ఇంకొకటి కూడా కంపారిజన్ ఏంటంటే ఎకానమీ కాస్ట్. అంటే మనకి పెట్రోల్ డీజిల్కి
ఎలక్ట్రికల్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఒకసారి చూసుకున్నాను. చూస్తే మనకి 500కి ఛార్జ్ అవ్వడానికి 900 పడుతుంది, అంటే ఇంట్లో ఏసీ పాయింట్. అదే బయట డీసీ అయితే 2000 అవుతుంది. అదే పెట్రోల్ కానీ డీజిల్ కానీ అదే 500కి కనీసం 4000 అవుతుంది. ఎలా చూసుకున్నా కానీ హాఫ్ కన్నా కూడా మిగులుతుంది. అంటే బాగా తిరిగే వాళ్ళకి మినిమం 1 ఇయర్కి 2 lakhs దాకా సేవ్ అయింది. అందుకే నేను అదొకటి, ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్లో టార్క్ ఎక్కువ, అంటే స్పీడ్గా అందుకుంటుంది. ఏదైనా కానీ మనకి ఒక 7 secondsలోనే 100 టచ్ అవుతుంది. ఆ స్పీడ్ కానీ ఇంకా వెహికల్ డ్రైవింగ్ కానీ చాలా స్మూత్ ఉంటుంది బ్యాటరీ కాబట్టి. అందుకే నేను దానికే వెళ్ళిపోయాను. ఇంకా డీటెయిల్గా కారు చూపించి మీకు చెప్తాను. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఈ వీడియో పైన మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.